అక్షర గుళికల సంజీవనం అమోఘ లీలల సారం లీలా మానుష చరితం సచ్చరితం సాయి చరితం. ఓం శ్రీ సాయిరాం. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. మనం గత 3 రోజులుగా బాబా మహాసమాధి ప్రస్థానానికి సంబంధించినటువంటి అధ్యాయాలను శ్రవణం చేస్తున్నాం. నేను 3 రోజులుగా ఈ అధ్యాయాలను మననం చేసుకుంటున్నప్పుడు, దానిని పరిశీలిస్తున్నప్పుడు ఒక తెలియని భావోద్వేగం, అంటే మన కోసం ఈ భూమిపైకి వచ్చినటువంటి శ్రీ సాయిబాబా అనేటువంటి ఆ నామము, ఆ రూపము మహాసమాధి సమయంలో ఎంత విచక్షణతో వ్యవహరించింది. ఆ సమయంలో ఎవరిని కూడా వారు బాధ పెట్టకుండా, వారి శరీర అవతార కార్యం సమాప్తి సమయంలో ఏ ప్రేమ బంధం కూడా అడ్డుపడకుండా ఎట్లా ఒక సాధారణమైనటువంటి మానవుడిలాగా వారి యొక్క శరీరాన్ని వారు విసర్జించారనేటువంటి దాన్ని పదే పదే గుర్తు చేసుకున్నప్పుడు మనసు పులకరించిపోతుంది. అంతేకాదు, బాబా మహాసమాధి సందర్భంగా భక్తులు వారు నెరవేర్చినటువంటి బాధ్యతలు, నిజంగా ఆనాటి భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత విశ్వాసంతో బాబా అంటే తమ ప్రాణ సమానంగా ఏ విధంగా భావించేవారో ఆ రోజు జరిగినటువంటి అనేక సంఘటనల ద్వారా మనకు తెలుస్తుంది. దాస్గన్ మహారాజ్కు బాబా స్వప్న దర్శనం ఇచ్చి, గను నేను వెళ్ళిపోయానంటే పండరీపురం నుంచి పరుగు పరుగున వస్తాడు. 2 వర్గాలు చీలిపోయి బాబాను ఎక్కడ వారి శరీరాన్ని ఉంచాలనేటువంటి సంశయం కలిగినప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు, ముఖ్యంగా బయ్యాజీ పాటిల్, రామచంద్ర కోతే పాటిల్ లాంటి వారు తెగువ చూపి బాబా చివరిగా బూటీవాడాలోనే తనను ఉంచమన్నారు. కాబట్టి బూటీవాడాలోనే బాబా యొక్క దేహాన్ని మనం సమాధి చేయాలి అని చెప్పి గట్టిగా పట్టుబట్టారు. ఆ సమయంలో బూటీ కూడా ఎంతటి తెగువను చూపెట్టారంటే, ఎవరైనా సరే యథేచ్ఛగా ఆ వాడను దర్శించుకోవచ్చు, ఆ వాడ బాబా కోసం నేను సమర్పిస్తున్నాను, దానిపైన నాకు ప్రత్యేకమైనటువంటి హక్కులేమీ లేవని చెప్పి బూటీ చెప్పడం. బాబా సమాధి ప్రస్థానంలో బాగా ఎమోషనల్గా కనెక్ట్ చేసేటువంటిది ఏంటంటే బాలేబాటే. బాలేబాటే ఉద్యోగంలో ఉన్నప్పుడు ఒక స్వతంత్రమైనటువంటి జీవి. అటువంటి బాలేబాటేకు బాబా చరణాలు లభించాయి. లభించిన తర్వాత ఇక తన జీవితమంతా సాయి చరణాల్లో లీనం కావాలనుకున్నాడు. అటువంటి బాటేకు ఎంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చాడు కదా. బాటే ఒక సొంత కొడుకులాగా బాబాకు ఉత్తర క్రియలు నిర్వహించారు. ప్రతి నెలా మాసికం పెట్టేటువంటి వారట. నిజంగా బాబా మహాసమాధి ప్రస్థానానికి సంబంధించినటువంటి చివరి అధ్యాయమైనటువంటి 44వ అధ్యాయంలో చెప్పినట్టు, ఎవరైతే నన్ను ప్రాణ సమానంగా నన్ను ప్రేమిస్తారో, అంతేకాదు నాకు సమానులు మరెవరూ లేరని భావించినటువంటి వారి ఆధీనంలో నేను ఉంటానని చెప్పి బాబా అన్నారు కదా. బాలేబాటే బాబాను సొంత తండ్రిలా భావించి వారికి ఉత్తర క్రియలను నిర్వహిస్తారు. ఆ రోజు అనేక మంది భక్తులు ఉన్నారు. శ్యామ బాబాకు ఒక బిడ్డలాగా ఉండేటువంటి వాడు. మహల్సాపతి ఒక సొంత సోదరుడిలాగా ఉండేవారు. వీళ్ళందరూ కూడా బాబాను ప్రేమించినటువంటి వాళ్ళే. బాబా అంటే గొప్ప గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి వాళ్ళు. ఆనాటి భక్తులందరూ కూడా బాబా పట్ల గొప్ప భక్తి విశ్వాసాలు కలిగినటువంటి వారు. వారికి సమానమైనటువంటి వారు మరెవరూ లేరని చెప్పి భావించినటువంటి వాళ్ళే అధికం. అయినా సరే వారందరిలో కూడా బాలేబాటేకు అవకాశం రావడం అనేటువంటిది నిజంగా అది బాబా అనుగ్రహమే. బాబా మహాసమాధికి ఉత్తర క్రియలు నిర్వహించుకోవడానికి బాలేబాటేను స్వయంగా బాబాగారే ఎంపిక చేసుకున్నారు. బాబాగారి మహాసమాధి కంటే ముందు మహాలయ పక్షాలను వస్తాయి. ఈ మహాలయ పక్షాల్లో మనం ఎవరమైతే పితృదేవతలను సంతృప్తిపరుస్తామో, పితృదేవతలను గౌరవిస్తామో, వారికి సకల శాంతి సౌఖ్యాలు లభిస్తాయి. ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. నాకు అనిపించింది, రేపు 14వ తారీఖు రోజు అమావాస్య ఉంది. మహాలయ పక్షాల సందర్భంగా బాబాకు మనందరము కూడా అర్పణం చేసుకుందాం. మీరందరూ కూడా 14వ తేదీలోపు ఈ అర్పణంలో పాల్గొనండి. తెలంగాణ ఇటువైపు ప్రాంతాల్లో మహాలయ పక్షాల్లో పితృదేవతలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. మనకు కూడా బాబా పితృ సమానులు కాబట్టి
మహాలయ అమావాస్య రోజు మీరు సంకల్పం చేసుకోండి, నేను చేసినటువంటి ఈ అర్పణం నాకు ప్రాణ సమానమైనటువంటి నా సద్గురువుకు, అదేవిధంగా మా పితృదేవతలందరికీ కూడా నేను ఈ అర్పణాన్ని సమర్పిస్తున్నానని చెప్పి 14వ తేదీలోపు సమర్పించినటువంటి వాళ్ళ యొక్క గోత్రనామాలతోటి మహాలయ పక్షాల్లో ప్రత్యేకమైనటువంటి పూజను ఇక్కడ వరాల సాయి మందిరంలో మనం నిర్వహించుకుందాం. ఇక్కడ మనము బాబాతో పాటు మన పితృదేవతలందరినీ కూడా గౌరవించుకునేటువంటి, స్మరించుకునేటువంటి ఒక గొప్ప కార్యాన్ని మనందరం కూడా 14వ తేదీ చేద్దాం. 14వ తేదీ తర్వాత కూడా అర్పణం అది కొనసాగుతుంది విజయదశమి ముందు రోజు వరకు. కానీ 14వ తేదీలోపు ఎవరైతే ముందుగా ఈ అర్పణంలో పాల్గొంటారో వారికి అదనంగా దక్కేటువంటి గొప్ప అవకాశం అన్నమాట. కాబట్టి 14వ తేదీలోపు మీరందరూ కూడా పాల్గొనండి. ఆ రోజు బాలేబాటకు గొప్ప అదృష్టం బాబా ఇచ్చారు. ఈరోజు కూడా అర్పణం పేరు మీద వారికి మనం పితృపూజ చేసుకునేటువంటి మహాలయ పక్షాల్లో పితృ అర్పణం చేసుకునేటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని బాబా మనకిచ్చారు. కాబట్టి అవకాశాన్ని మనందరము కూడా వినియోగించుకుందాం. హేమాడ్ పంత్ యొక్క ఉద్దేశం ప్రకారం ఏమిటంటే, బాబా యొక్క చరిత్ర జననంతో ప్రారంభం కాలేదు, అది వారి శరీర విసర్జనతో అది ముగించబడదు. ఈ లక్ష్యాన్ని హేమాడ్ పంత్ పెట్టుకున్నాడు. హేమాడ్ పంత్ ఇక్కడ రాసుకుంటారు, తిరగలిలో సహజంగా విసురుతూ సచ్చరిత రచన అనేటువంటి దానికి స్ఫురణ కలిగించారు. నిజంగా వారి చర్య ఎంత గొప్పది. బాబా శరీరంతో ఉన్నప్పుడు మనందరము కూడా వారి కరస్పర్శను అనుభవించాము, వారి వాక్కులను చెవుల నిండా విన్నాము, వారి దివ్యమంగళ రూపాన్ని మనం కళ్ళ నిండా నింపుకున్నాము. కానీ వారు శరీరాన్ని వదిలిన తరువాత ఈ చరిత్రయే భవిష్యత్ తరాలకు బాబాను సాక్షాత్కారం చేసేటువంటి గొప్ప పేటిక అని చెప్పి హేమాడ్ పంత్ రాస్తారు. హేమాడ్ పంత్ రాసిన దాంట్లో ఎటువంటి సంశయము లేదు. ఎందుకంటే ఈరోజు బాబా మనకు శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి అక్షరాల్లో సజీవంగా మనకు కనిపిస్తారు. ఎంత సజీవంగా అంటే, ఎప్పుడు ఏ బాధ వచ్చి సచ్చరితను ఓపెన్ చేసినా, సంతోషం వచ్చి దానిని నిమిరినా అద్భుతమైనటువంటి స్వాంతన బాబా మనకిస్తారు. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, ప్రతిరోజు కూడా సచ్చరితలో ఏదో ఒక పేజీని తెరిచి చదవడం. ఆ పేజీ తెరిచినటువంటి ఆ పేజీ ఎంత అద్భుతమైందంటే, ఆ రోజు నీ జీవితం ఎలా ఉంటుందో నీకు ఉదయాన్నే ప్రతిబింబంలాగా ఆ సచ్చరిత నీకు చూపెడుతుంది. చూడండి, మీరు ప్రతిరోజు కూడా ఏదో ఒక పేజీని తెరిచి చూడండి. ఆ రోజు నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్య బోధన, ఆ రోజు నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు, నీలో ఉన్నటువంటి ఆందోళన ఏమిటి, ఆవేదన ఏమిటి అనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత అక్షరాలు నీ కళ్ళ ముందు నీ స్థితిని ప్రతిబింబిస్తాయి. అంత గొప్పది. అందుకనే హేమాడ్ పంత్ అద్భుతంగా రాస్తారు. బాబా శరీరాన్ని వదిలారు, కానీ మనం ధ్యానించుకోవడానికి సాయిబాబా అనే రూపాన్ని మన మనస్సుల్లో మనం స్థాపించుకున్నాం. తమ శరీర అవతారాన్ని చాలించి సాయి తమ ధామానికి వెళ్ళిపోయారు. వారి ఈ యోగ స్థితి అంతుపట్టనటువంటిది. అవతార కార్యం సంపూర్ణం కాగానే వారి పార్థివ శరీరం కనిపించకుండా పోయింది. అయినా ఈ గ్రంథం దయామూర్తిని అనుక్షణం గుర్తు చేస్తుంది. ఆ కరుణామూర్తి స్వరూపాన్ని నిత్యం మన నయనాల్లో కొలువు చేస్తుంది అని చెప్పి రాస్తారు. ఎస్, సచ్చరిత మినహా, సచ్చరిత లేకుండా మనము బాబాను అర్థం చేసుకోలేం. సచ్చరిత పట్ల అవగాహన లేకపోతే కేవలం బాబా యొక్క మూర్తిని మాత్రమే మనం చూడగలుగుతాం. సచ్చరితను మనం అధ్యయనం చేస్తే, నిత్య నియమంగా దాన్ని స్మరణ చేసుకుంటే బాబా యొక్క ఆత్మస్వరూపాన్ని మనం చూడగలుగుతాం. కేవలం బాబా విగ్రహానికో ఫోటోకు మాత్రమే పరిమితం కాదు, అంతకంటే ఉన్నతమైనటువంటి ఆత్మస్వరూప స్థితిలో ఉన్నారు. బాబా శరీరంతో ఉండగా ఆలనాటి భక్తులందరూ కూడా బాబా యొక్క ఆత్మ శరీరం కలిసినటువంటి ఆ రూపాన్ని దర్శించుకున్నారు, ఆ రూపాన్ని ధ్యానించారు. ఈరోజు మనకు బాబా ఎంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చారంటే, బాబా యొక్క ఆత్మస్వరూపాన్ని దర్శించుకోవడానికి సచ్చరిత అనేటువంటి గొప్ప
గొప్ప వరాన్ని మనకి ఇచ్చి వెళ్ళారు. ఎవరైతే సచ్చరితను ఆశ్రయిస్తారో, సచ్చరితలో ఉన్నటువంటి ఈ కథలను శ్రద్ధగా ఎవరైతే మననం చేస్తారో, స్మరణ చేసుకుంటారో, పారాయణ చేసుకుంటారో, వారికి బాబా యొక్క ఆత్మస్వరూపం ఎప్పుడూ కూడా నయనాల్లో నిండి ఉంటుంది. మనస్సుల్లో వారి యొక్క నామం ఎప్పుడూ కూడా ప్రజ్వరిస్తూ ఉంటుంది. అంత గొప్ప సహాయకారి శ్రీ సాయి సచ్చరిత మనకు. శ్రీ సాయి భగవానుల వారి యొక్క చరితామృతాన్ని మనం పారాయణ చేసినా, మననం చేసినా, శ్రవణం చేసినా అసలు అపరిమితమైనటువంటి శాంతి మనలో నెలకొంటుంది. కాబట్టి ఈ అలజడులను, తాపత్రయాలను పూర్తిగా మనం పోగొట్టుకోవాలంటే శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఈ చరితామృతాన్ని ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఎవరైతే శ్రీ సాయి సచ్చరితను పారాయణ చేస్తారో వారి మనసులో ఇంకా ఏమీ ఉండదన్నమాట. మన మనస్సు ఎంత తేలికైపోవాలంటే, మనస్సును తేలిక చేసుకోవడం చాలా కష్టం. మనస్సు ఎప్పుడూ కూడా రకరకాలుగా ఆలోచిస్తుంది, బుద్ధి రకరకాలుగా పరిగెడుతుంది. ఈ రెండింటికి కూడా మనం కళ్ళెం వేయగలిగితే, మనస్సు బుద్ధికి మనం గనక కళ్ళెం వేయగలిగితే మన జీవితం సార్థకతమవుతుంది. ఎందుకంటే వీటి వల్లనే మన జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. బాబా అనేటువంటి సారథి మన యొక్క బుద్ధి, ఆలోచనలు, సకలేంద్రియాలను ఆయన కళ్ళంతో అదుపులో ఉంచుతారు. ఏ కళ్ళెంతో అదుపులో ఉంచుతారు? శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి కళ్ళెంతో వాటిని అదుపులో ఉంచుతారు. అందుకనే బాబాను ఆశ్రయించి సచ్చరితను నిత్య నియమంగా పారాయణ చేసేటువంటి వారి జీవితాలు ఎందుకు శాంతియుతంగా ఉంటాయంటే, మనసుల్లో బాబా తప్ప వేరే ఆలోచన ఉండదు. బుద్ధికి బాబా స్మరణ తప్ప మరొకటి గుర్తుకు రాదు. ఆలోచనలన్నీ కూడా బాబా వైపే ఉంటాయి. ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా సరే అనుక్షణం శ్రీ సాయి భగవానుణ్ణి గుర్తుకు చేస్తుంది శ్రీ సాయి సచ్చరిత. ఇటీవల కాలంలో నాకు జరిగినటువంటి ఒక అనుభవాన్ని చెప్తాను, వినండి. స్తవనమంజరి పారాయణ కోసం షిరిడీకి వెళ్ళాం కదా. వెళ్ళి వచ్చినటువంటి వారం రోజుల వరకు కూడా అసలు పడుకున్నా లేచినా ఎప్పుడూ కూడా గాఢ నిద్రలో ఉన్నా కూడా అవే స్వప్నాలు అన్నమాట. ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళినట్టు, అక్కడ సాయి రెహం నజర్ కరుణా బచ్చోంకా పాలను కరుణా, ఇట్లా ప్రతిరోజు ఇదే మనస్సులో, ఆలోచనల్లో అన్నింటా ఇదే. నాకు అప్పుడు అనిపించింది, అంటే మనము బాబాకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని బాగా ప్రేమిస్తే మన మనస్సుకు, బుద్ధికి, ఆలోచనలను అదే పట్టుకొని ఉంటుంది. బాబా యొక్క విషయాలు మన మనస్సును, బుద్ధిని, ఆలోచనలు పట్టుకున్నప్పుడు ఇంకా వేరే విషయాలకు అక్కడ చోటు ఉండదు. అట్లా ఒక వారం రోజుల పాటు అద్భుతమైనటువంటి ఆస్వాదనను పొందాను. ఆ తర్వాత మళ్ళీ సచ్చరిత ఈ బాబా గారి యొక్క మహాసమాధి ప్రస్థానానికి సంబంధించి అధ్యాయాలు చెప్పాలన్నప్పుడు ఆ అధ్యాయాలు చెప్తున్నటువంటి ఈ 3 రోజులు కూడా, ఆ రోజు భాటే ఎంత అదృష్టవంతుడు, ఆ రోజు బయ్యాజీ పాటిల్ ఎంత అదృష్టవంతుడు అని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ పాత్రలోకి నేను వెళ్ళినట్టు, ఆ యొక్క అనుభవాన్ని నేను కూడా పొందినట్టు, బాబా కోసము రామచంద్ర పటేల్ లాగా నేను కూడా అక్కడ నిల్చున్నానేమో అనేటువంటి గొప్ప భావన కలిగింది. అంటే ఇక ఏ విషయాలు కూడా గుర్తుకురావు. అందరిలాగా నాకు సమస్యలు ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నాకు రకరకాలైనటువంటి వ్యాపకాలు ఉన్నాయి. అయినా సరే బాబా యొక్క ఈ దివ్యమైనటువంటి చరితామృతాన్ని మననం చేసుకుంటూ ఉంటే అవేవి కూడా గుర్తుకురావు, అవేవి కూడా మనస్సును బాధించవు. ఎప్పుడూ మనము గురు చరణాల్లో లీనమయ్యి ఈ గురు కథను మనం ఎప్పటికప్పుడు మననం చేసుకుంటే మన హృదయము ఆనంద తాండవం చేస్తుంది. అంత గొప్ప అనుభూతి శ్రీ సాయి సచ్చరిత మనకిస్తుంది. ఎంత మధురంగా ఈ శ్రీ సాయి సచ్చరితను హేమాడ్ పంత్ రాశారంటే, బాబా మహాసమాధి తర్వాత భక్తులు ఎవరూ కూడా ఇక బాబా లేరు అనేటువంటి అపనమ్మకంతో ఉండకూడదు. అదేవిధంగా ఆ రోజు చాలామంది ఏమిటంటే ఒక లివింగ్ గురువును ఆశ్రయించాలని చెప్పి చాలామంది ఆ రోజు బాబా అటువంటి వారందరి యొక్క మనస్సులను, వారి చిత్తాలను స్థిరం చేశారు. సద్గురువు రూపాలు వేరు కావచ్చు, కానీ వారందరూ ఒకటే అనేటువంటి దాన్ని బాబా బాగా ఎస్టాబ్లిష్ చేశారు.
బాబా వద్దకు గజానన్ మహారాజ్ శిష్యులు వచ్చారు, బాబా దగ్గరకు అక్కల్కోట మహారాజు, అదేవిధంగా దత్తస్వామి శిష్యులు వచ్చారు, అనేక మంది యోగుల యొక్క శిష్యులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా బాబా బోధించింది ఏంటంటే, వారి యొక్క స్వరూపమే ఇప్పుడు నేను షిరిడీలో ఉన్నటువంటి నేను. మా రూపాలు వేరు కావచ్చు, కానీ మా అందరి యొక్క ఆత్మ ఒక్కటే. నువ్వు ఏ సమయంలో అక్కల్కోటకు వెళ్ళావు, అక్కల్కోట స్వామి నీకేం చెప్పాడు అనేటువంటి విషయాలను కూడా బాబా అనేక మంది భక్తులకు చెప్పి, అక్కల్కోట స్వామికి తనకు భేదం లేదని, దత్తస్వామికి తనకు భేదం లేదని గోవా పెద్ద మనుషులు వచ్చినప్పుడు చెప్తారు కదా, నువ్వు దత్తస్వామికి మొక్కుకున్నావు, ఆ మొక్కును చెల్లించడానికి ఇక్కడి వరకు తీసుకొచ్చాను, నీ మొక్కును చెల్లించి నిన్ను రుణ విముక్తుని చేశాను అని చెప్తారు కదా. అట్లా హేమాడ్ పంత్ కూడా బాబా మహాసమాధి తర్వాత ఎవరైతే బాబాను సద్గురువుగా ఆరాధించారో, ఆయన పక్కన చేరారో, వాళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా వారి శరీరం లేకపోయినా సరే వారినే అంటిపెట్టుకొని ఉండాలనేటువంటి ఒక గొప్ప ధర్మాన్ని ఇక్కడ చెప్తారు. ఎంత గొప్పగా చెప్తారంటే, సద్గురువు పట్ల మనం ఎలా ఉండాలని చెప్పి, ఒక పతివ్రత సాధ్వి అయినటువంటి స్త్రీ ఎట్లా అయితే తన భర్తపైనే ప్రేమ కలిగి ఉంటుందో, భర్త తప్ప మరెవరైనా మార్గంలో కనిపిస్తే వారిని మామగారని, లేక మరిదిగారని, అత్తగారని, పిన్ని అని, బాబాయ్ అని పలకరించి గౌరవ వందనం చేస్తుంది. అట్టి పతివ్రత స్త్రీ మనస్సు ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. ఆమె తన ఇల్లు ఏనాడూ విడిచిపెట్టదు. ఆమె తన భర్తపైనే అమితమైనటువంటి ప్రేమ కలిగి ఉంటుంది. ఆమె జీవితానికి ఆధారం అతనొక్కడే కదా. పతివ్రత సాధ్వీ సతి అన్యులను భర్తగా తలచి దర్శించుకోవాలని ఏనాడూ మనసులోనైనా తలవదు. ఆమెకు తన భర్తయే సర్వస్వం. ఇతరులు ఎవరైనా సరే అతని సమానులు కాలేరు. అతని అందే ఆమెకు అనన్యమైనటువంటి ప్రేమ ఉంటుంది. అదేవిధంగా శిష్యుడు కూడా గురు చరణాల యందు భక్తి కలిగి ఉండాలి. పతివ్రత యొక్క పతి ప్రేమ గురు ప్రేమకు ఉపమానంగా చెప్పుతున్నాను, కానీ గురువు యొక్క ప్రేమ పరిమితి అంటూ లేదు. ఆ ప్రేమలోని మహిమను ఉత్తమ శిష్యుడే తెలుసుకోగలుగుతాడు. ప్రపంచంలో ఏ సహాయం చేయలేని వారు ఇక పరమార్థంలో మనకు ఏం సహాయం చేస్తారు? వియ్యంకుడు కానీ, అల్లుడిపైన కానీ, భార్య పైన కానీ ఎవరిపైనా నమ్మకం పెట్టుకోకండి. తల్లి తండ్రి మమకారాన్ని చూపుతారు. పుత్రుడు మనం సంపాదించిన ఆస్తి పైన దృష్టి పెడతాడు. భార్య తన పసుపు కుంకాల కోసం ఏడుస్తుంది. పరమార్థంలో సహాయం చేసేవారు వీరెవ్వరూ కాదు. పరమార్థాన్ని సంపాదించుకోవడానికి సహాయపడేవారు ఎవరు అని నిదానంగా ఆలోచిస్తే చివరకు మనమే మిగులుతాం. నిత్యానిత్య వివేకంతో ఐహిక ఆయుష్మిక సుఖాల ఫలభోగాలను త్యజించి శమదమాది షట్ సంపత్తిని సంపాదించి మోక్షాన్ని సాధించేవారే ధన్యులు. అట్టి వారికి ఒకే ఒక సాధనం మనము ఆశ్రయించినటువంటి సద్గురువు. వారి చరణాల్లో అపరిమితమైనటువంటి భక్తి విశ్వాసాలే ఇవన్నీ మనం సాధించుకోగలుగుతాం. సచ్చరిత ఎప్పుడూ కూడా సత్యాన్నే బోధిస్తుంది. ఎందుకంటే మనకు లౌకికంగానే ఏదానికి సహాయపడినటువంటి వాళ్ళు పరమార్థాన్ని సాధించుకోవడానికి ఎట్లా సహాయపడతారు? మనతో ఉన్నటువంటి బంధాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, తల్లిదండ్రులు మమకారం చూపుతారట, భార్య కూడా ఎప్పుడూ కూడా తన పసుపు కుంకాల కోసము ఆశపడుతుందట, పుత్రులు సంతానము కేవలం మనం సంపాదించినటువంటి దానికోసం వారు ఆశపడతారు, దానికోసమే ఎదురు చూస్తారు. కానీ సద్గురువు మాత్రము మనకు జన్మజన్మలకు అవసరమైనటువంటి పరమార్థాన్ని ఆయన ఇస్తారు. పరమార్థాన్ని సంపాదించి పెట్టి ఇచ్చేటువంటి వారు ఒక్క సద్గురువు మాత్రమే. కాబట్టి మనం ఒక్కసారి ఆయనను ఆశ్రయిస్తే వదిలిపెట్టాలనేటువంటి ఆలోచన మనకు రాకూడదు. ఎట్లాగైతే పతివ్రత సాధ్వి తన ప్రేమంతా కూడా భర్తపైనే ఉంటుందో, మనం ఆశ్రయించినటువంటి గురువు పట్ల మన యొక్క ప్రేమ కూడా అలానే ఉండాలి అనేటువంటి దాన్ని చాలా అద్భుతంగా ఇక్కడ చెప్పారు. ఎందుకంటే హేమాడ్ పంత్ పెయిన్ ఏమిటంటే, అక్కడ బాబా మహాసమాధి తర్వాత చాలామంది బాబా ఇక లేరని, బాబా యొక్క మహిమ వారి శరీరంతోనే వెళ్ళిపోయిందని, ఇక పైన మనము వేరే ఇంకొకరిని చూసుకోవాలని అటువంటి భావన చాలామందిలో కలిగింది. ఇకపైనైనా సరే సచ్చరిత చదివినటువంటి వాళ్ళు బాబా నిత్య సత్యమని వారు గ్రహించాలి.
ఒక్కసారి వారిని ఆశ్రయించిన తర్వాత, ఒక్కసారి ఆ సద్గురు చరణాల్లో లీనమైన తర్వాత అవే శాశ్వతం అనేటువంటి దాన్ని ఈ సచ్చరిత అధ్యయనం చేసేటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి చాలా అద్భుతంగా ఇక్కడ రాస్తారు. బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు 2 రకాలుగా ఉంటారు. ఒకరు ప్రాపంచికమైనటువంటి కోరికలతోటి బాగా సంపన్నులు కావాలనుకుంటారు. రెండవ వారు శ్రీ సాయి సచ్చరితను ఆశ్రయించి పరమార్థాన్ని సాధించి గొప్ప ఐశ్వర్యవంతులు కావాలనుకుంటారు. ఇద్దరు ఐశ్వర్యాన్ని సంపాదించుకుందాం అనుకుంటారు. మొదటి వారు ఏంటంటే కేవలం ప్రపంచానికి సంబంధించిన సుఖాలకు సంబంధించినటువంటి సంపద సంపాదించుకోవడానికి ఆరాటపడతారు. రెండవ వారు సద్గురువు ఇచ్చేటువంటి అసలైనటువంటి సంపదను, పరమార్థం అనేటువంటి సంపదను పోగు చేసుకోవడానికి, ఐశ్వర్యాన్ని పెంపొందించుకోవడానికి, అదేవిధంగా వారి యొక్క ఆత్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి తపన పడతారు. ఇందులో ఉత్తములు ఎవరైతే వారి పారమార్థికమైనటువంటి ఐశ్వర్యాన్ని, పరమానందాన్ని పొందాలనుకుంటారో వారే అదృష్టవంతులు. ఎందుకంటే గురువు యొక్క నామాన్ని జపించడం వలన పరమానందం జనిస్తుంది. సర్వ ప్రాణులలో భగవంతుని దర్శనం కలుగుతుంది. నామం యొక్క మహిమ ఇంతకంటే వేరేమి ఉంటుంది? ఇటువంటి మహిమగల నామం ఉన్న వారికి నేను భక్తితో ప్రణామం చేస్తున్నాను. కాయ వాచ మనస నేను వారికి అనన్య శరణుజొచ్చాను. ఈ విషయాలను స్పష్టం చేసేటువంటి ఒక కథని ఇక్కడ హేమాడ్ పంతు ప్రస్తావించారు. ఎందుకంటే చాలామంది వేదాలు, పురాణాలు, అదేవిధంగా నవనాథులకు సంబంధించినటువంటి భక్తి గురించి చదివినప్పుడు నేను వారిలాగా పరమార్థాన్ని సాధించలేకపోయానే, ఈ జన్మ వ్యర్థమవుతుందే అని చెప్పి బాధపడతారు. కాకాసాహెబ్ దీక్షిత్కి కూడా అటువంటి పరిస్థితే వచ్చింది. బాబా యొక్క ఆజ్ఞానుసారము కాకాసాహెబ్ దీక్షిత్ ప్రతిరోజు కూడా ఏకనాథ భాగవతాన్ని పారాయణ చేసేటువంటి వారు. ఒకరోజు దీక్షితు ముంబైలో చౌపాటీలోని కాకా మహజని ఇంట్లో భోజనం చేసి గ్రంథాన్ని పఠించడం ప్రారంభిస్తాడు. అద్వితీయమైనటువంటి ఏకాదశ స్కందంలో రసభరితమైనటువంటి 2వ అధ్యాయాన్ని వింటున్న శ్రోతల మనస్సు సుఖశాంతులతో ఊగిపోతూ ఉంటుంది. బాబా భక్తులైనటువంటి మాధవరావు దేశపాండేతో పాటు కాకా మహజని ఏకాగ్రత చిత్తంతో భాగవతాన్ని వినడానికి కూర్చున్నారు. భాగ్యం కొద్దీ కథ కూడా చాలా మధురమైనటువంటిది. శ్రోతల యొక్క కోరికలను తీర్చి భగవద్భక్తి యందు ప్రీతిని కలిగించే మంచి సందర్భం అది. కవి, హరి, అంతరిక్ష మొదలైన 9 ఋషభక్తులు చెప్పిన జ్ఞానబోధ ప్రధానంగా ఆనందదాయకమైనటువంటి మధురమైనటువంటి కథ అక్కడ ఉంటుంది. ఆ 9 మంది భగవత్ స్వరూపులు, అమితమైన క్షమా శాంతి కలవారు. భాగవత ధర్మ మహిమ వారు వర్ణించగా జనక మహారాజు ఆశ్చర్యపోయాడు. అత్యంత సుఖమైనటువంటిది ఏది? హరి యొక్క పరమభక్తి ఎటువంటిది? హరిమాయను దాటేటువంటి సగుణోపాయం ఏమిటి అనేటువంటి వీటన్నింటికీ ఒకే సమాధానం ఏం చెప్తారంటే, శ్రేయస్సు కలిగించే ఉత్తమమైనటువంటి గురుచరణాలు మాత్రమే వీటన్నింటినీ కూడా అనుగ్రహిస్తాయి. కర్మ, అకర్మ మరియు వికర్మ ఈ అన్నింటి మర్మం ఒక్కటే. గురువే పరమాత్మ రూపం, గురువు యందు భక్తి భాగవత ధర్మం. ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి. అంటే హరి మాయ నుంచి తప్పించుకోవడానికి, హరి చరణాల్లో లీనం కావడానికి, పరమార్థాన్ని సాధించుకోవడానికి కేవలం ఒకటే ఒక దారి. గురు చరణాల పట్ల విశ్వాసం ఉండడమే భాగవత ధర్మం. అందుకనే చాలా సందర్భాల్లో హేమాడ్ పంత్ చెప్తారు, అనేక మంది అనుభవజ్ఞులు చెప్తారు, ఒక్క శ్రీ సాయి సచ్చరితను, ఆ గురు కథ శ్రవణాన్ని మనం చేస్తే సకల గ్రంథాలను పారాయణ చేసినటువంటి పుణ్యం కలుగుతుంది. సకల గ్రంథాల యొక్క సారం శ్రీ సాయి సచ్చరితలో ఉంటుంది. కాబట్టి మనము ఇతరత్ర ఏ సాధనలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏ గ్రంథాన్ని ప్రత్యేకంగా మనం పారాయణ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో, భవిష్యత్తులో వచ్చేటువంటి ఇంకా యాంత్రికమైనటువంటి సమాజంలో, ఆ యుగంలో మనము ఇతర గ్రంథాలు చదవడం అనేటువంటిది, భాగవత ధర్మాన్ని ప్రత్యేకంగా తెలుసుకోవడం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటి విషయం.
ఆ రోజు కాకాసాహెబ్ దీక్షిత్ ఇటువంటి వాళ్ళందరూ కూడా విజ్ఞులు, జ్ఞానులు కాబట్టి వారికి బాబా ఏకనాథ భాగవతాన్ని, జ్ఞానేశ్వరిని వీటన్నింటినీ చదువుమని చెప్పి ఉపదేశించారు. ఈరోజు మనం వారిలాగా చేయగలుగుతామా? ఏకనాథ భాగవతంలో ఒక్క స్కందాన్నైనా మనం చదవగలుగుతామా? చదవం కదా. అందుకనే మనలాంటి చాలా దీన దుర్భరుల యొక్క స్థితిని తెలిసి బాబా హేమాడ్ పంత్ తోటి ఇంత అద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి గ్రంథాన్ని, వారి కదంబాన్ని మనకు అందించారు. దీక్షితు పారాయణను ముందుకు సాగిస్తారు. హరిచరిత్రను, వారి అవతారాల విశిష్టతను ద్రుమిలనాథుడు వర్ణిస్తాడు. మరియు పురుషావతార లక్షణాలను చెప్పి నారాయణుని రూపాన్ని వర్ణిస్తాడు. చమస్ జనక మహారాజుకు భక్తి లేని వారికి పట్టే దుర్గతిని తెలిపి వేద విహిత కర్మలను వదిలేయని వారందరూ కూడా నాశనమవుతారని చెప్తారు. హరి సర్వప్రాణులలో ఉంటారు కనుక మనం ఎవరినీ కూడా ద్వేషించకూడదు. ప్రతి ప్రాణి యందు పరమేశ్వరుణ్ణి చూడాలి. దేవుడు లేని చోటు అంటూ లేదు. చివర 9వ వారైనటువంటి కరభాజనుడు కృత త్రేతాది యుగాలలో ఏ దేవతల మూర్తులను ఎలా పూజించాలి, ఎలా ధ్యానించాలని చెప్పి వివరించారు. వివరిస్తూ చివరగా వారందరూ చెప్పినటువంటిది ఒకే ఒక మాట. కలియుగంలో మానవులకు వారు ఒకే ఒక సాధన చెప్తారు. అదే గురువు యొక్క చరస్మరణ. దానితో భవభయ హరణం, శరణాగతులకు ఇది ఒక్కటే శరణం. ఈ విధంగా పఠనాంతరం కాకాసాహెబ్ నవనాథుల యొక్క చర్యలను, వారి గొప్పతనాన్ని వర్ణిస్తూ నిజంగా నవనాథుల యొక్క భక్తి ఎంత గొప్పది, వారు భాగవత ధర్మాన్ని ఎంత గొప్పగా వివరించారు, అసలు అటువంటి భక్తి మనకు లభిస్తుందా, వారు సాక్షాత్తు భగవంతుని దర్శించినటువంటి వారు అని అంటారు. ఈ విధంగా కాకాసాహెబ్ మాట్లాడుతుంటే మాధవరావు దేశపాండేకి శ్యామకు అది నచ్చదు. ఏమిటి కాకాసాహెబు ఇంత దైన్యంతో మాట్లాడుతున్నాడు? అరే, సాక్షాత్తు పరమాత్మతో మనం కలిసి జీవించాము, కలిసి మాట్లాడాము, వారి చరణసేవ చేశాము, అయినా సరే మనకు అంతటి భాగ్యం లేదంటాడేంటి కాకాసాహెబు? వెంటనే శ్యామ అంటారు, కాకా మనం కూడా అదృష్టవంతులమే. మనము నిన్న మొన్నటి వరకు సాయి పరమాత్మతో సహచర్యం చేయలేదా? వారి యొక్క మధుర వాక్కులను మనం వినలేదా? వారితో మనం కలిసి జీవించలేదా? నవనాథులేమిటి, నవనాథులతో సమానంగా మనం కూడా అదృష్టవంతులమే. మనకు ఈ జన్మలో పరమార్థాన్ని సాధించుకోవడానికి సాయి సద్గురువు మనకు లభించలేదా? మనము కూడా అదృష్టవంతులమే కాక అసలు ఇటువంటి దైన్యం అవసరం లేదు అని అంటే కాకాసాహెబ్ ఇంకా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. లేదు, వారు ఎంత గొప్పగా హరిభక్తి కలిగినటువంటి వారు, వారి భక్తిలో అనువంతైనా మనకు లేదు అని అంటాడు. బాబా మన యొక్క భక్తి విశ్వాసాలను మెచ్చే వారి చరణాల వద్దకు తెచ్చుకున్నారు. కాబట్టి ఆ భక్తి లేదనేటువంటి దాంట్లో సంశయం అవసరం లేదు అని చెప్పి శ్యామ చెప్తారు. అయినా సరే కాకాసాహెబ్కు పూర్తి తృప్తి కలగదు. కాకాసాహెబ్కు పూర్తి సంతృప్తి కలిగేలాగా బాబా ఒక అద్భుతమైనటువంటి లీలను చేస్తారు. మరుసటి రోజు ఆనందరావు పాకడే పారాయణ జరుగుతున్నటువంటి కాకా మహాజని ఇంటి చౌపాటీకి వస్తారు. వచ్చి శ్యామ పక్కన కూర్చొని జరిగినటువంటి సంఘటన చెప్తూ ఉంటారు. వారిద్దరూ ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి వక్తకు, అదేవిధంగా వినేటువంటి శ్రోతకు కూడా సహజంగానే వారి వైపు దృష్టి మళ్ళుతుంది. కాకాసాహెబు పారాయణను ఒక స్కందం ముగిసిన తర్వాత ఆపి, ఏమిటి మీరిద్దరే మాట్లాడుకుంటున్నారు, ఆ విషయం ఏదో మాకు చెప్తే కూడా మేము సంతోషిస్తాం కదా అంటారు. అప్పుడు ఆనందరావు పాకడే ఎంతో సంతోషంతో, నిన్న నాకు రాత్రి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నేను ఒక సముద్రంలో నీటిలో నడుం వరకు నిలబడి ఉన్నాను. అక్కడ అకస్మాత్తుగా శ్రీ సాయి సమర్థులు నా దృష్టికి కనిపించారు. వారు రత్న ఖజిత సింహాసనంపై విరాజాములై ఉన్నారు. వారి చరణాలు నీటి లోపలే ఉన్నాయి. అటువంటి దృశ్యాన్ని చూశాను. మనోహరమైనటువంటి వారి రూపాన్ని చూసి నాకు అత్యంత సంతోషం కలిగింది. అది స్వప్నం అనేటువంటి భావనే నాకు లేదు. వారి దర్శనంతో మనస్సుకు ఆనందం కలిగింది. ఎంతటి విశిష్ట యోగం! అక్కడే నిలబడి ఉన్నటువంటి మాధవరావు భక్త్యావేశంతో, ఆనందరావు బాబా పాదాలపైన పడు అని చెప్పారు. అలా చేయాలని నాకు కూడా ఉంది. బాబా వారి యొక్క పాదాలు
ఆ సముద్రం నీటి లోపల ఉన్నాయి, అక్కడ వారి పాదాలపైన నేను తల ఎలా ఉంచేది అని చెప్పి అని అడిగితే అప్పుడు శ్యామ, దేవా ఒక్కసారి మీ పాదాలను పైకి లేపండి అని అంటే బాబా వారి యొక్క పాదాలను పైకి లేపితే ఆనందరావు పాకిడే ఆ పాదాల యందు తన యొక్క మస్తకాన్ని ఉంచి బాబా అనుగ్రహాన్ని పొందుతాడు. అప్పుడు బాబా ఆనందరావుకి చెప్తాడు, నీకు ఇంత మేలు చేసినటువంటి శ్యామకు జరీ అంచు పంచెలను ప్రదానం చెయ్యి అని చెప్తాడు. అది స్వప్నంలో బాబా ఆదేశించినా సరే, స్వప్నాదేశమైన ఆ రోజు భక్తులు దాన్ని స్వయంగా పాటించేటువంటి వారు. వెంటనే మరుసటి రోజు అంగడికి వెళ్ళి ఆ జరీ అంచు పంచెల్ని తీసుకొని పారాయణ జరుగుతున్నటువంటి చోటికి వస్తారు. ఆ పంచెలు కాకాసాహెబ్కి ఇచ్చి మీరే శ్యామకు వాటిని ప్రదానం చేయమంటే అందుకు శ్యామ ఒప్పుకోడు. లేదు లేదు, నాకు బాబా ఇవ్వమన్నాడు అనేటువంటి అనుభవం నాకు కూడా కలగాలి, అలా నేను తీసుకోను అని అంటాడు. అప్పుడు కాకాసాహెబు ఒక మాట చెప్తాడు, సరే బాబా అనుమతి ఆజ్ఞని తీసుకుందాం, తీసుకున్న తర్వాత మనం బాబా ఏది నిశ్చయిస్తే దాన్నే మనం పాటిద్దామంటారు. ఎందుకంటే కాకాసాహెబ్కు బాబా శరీరంతో ఉన్నప్పుడు బాబా ఆజ్ఞ లేకుండా కాకాసాహెబ్ ఏ పని చేసేటువంటి వారు కాదు. మరి బాబా శరీరాన్ని వదిలిన తర్వాత వారు ఏ పని చేయాలన్నా ద్వారకామాయికి వెళ్ళి చీటీ వేసి బాబా ఆజ్ఞనుగా దాన్ని స్వీకరించేటువంటి వారు. అంతేకాదు అనన్యమైనటువంటి గురుభక్తి కలిగినటువంటి వారు కాకాసాహెబ్. బాబా కోసం లక్షల సంపాదన వదిలేసి తనదు కాదు అనేటువంటి దేన్ని కూడా అంటిపెట్టుకోకుండా గొప్ప భక్తిభావం కలిగినటువంటి వారు కాకాసాహెబ్ దీక్షిత్. అందుకనే బాబా ఒకసారి ఒక మాట చెప్తారు కాకాసాహెబ్ తోటి, నీ భక్తి ఫలించింది, నీకోసం నేను విమానం పంపి దానిలో నేను కూర్చోబెట్టి తీసుకొని వెళ్తాను, నిశ్చింతగా ఉండు అని బాబా యొక్క అనుగ్రహము తర్వాత అక్షరం అనుభవమైంది. కాకా నిర్యాణము మరొక అధ్యాయంలో రాస్తారు హేమాడ్ పంతు. మరి ఇంత గురుభక్తి కలిగినటువంటి కాకాసాహెబు నిర్వేదానికి గురైతే మరి బాబా ఊరుకుంటాడా? అందుకనే ఆనందరావు పాకడేకు స్వప్న దర్శనం ఇవ్వడం ద్వారా బాబా చేసినటువంటి గొప్ప బోధ ఏంటంటే, ఆనందరావు పాకడే స్వప్నం ద్వారా గురు చరణాలకు వందనం చేసే భక్తి ఉంటే చాలు, అదే నిన్ను పరమార్థం వైపు తీసుకెళ్తుంది, అంతకు మించినటువంటి భక్తి ఈ సృష్టిలో లేదు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. గురు చరణాలను ఆశ్రయించడమే అదే అసలైనటువంటి భక్తి, అది నవనాదుల భక్తితో సమానమైనటువంటి దాన్ని అని చెప్పడానికే ఆనందరావు యొక్క స్వప్నం. ఆ తర్వాత ఆ దోతులను ఇక్కడ ఇవ్వమని చెప్పి శ్యామకి ఇవ్వమని చెప్పడం ఇదంతా కూడా కాకాసాహెబ్ మనస్సు అల్లకల్లోలంగా ఉన్నటువంటి కాకాసాహెబ్ మనస్సును ప్రశాంతపరచడానికి బాబా చేసినటువంటి ఒక గొప్ప లీల. ఆ తర్వాత కాకాసాహెబు 2 చీటీలు రాసి పంచెలు తీసుకోవాలి తీసుకోవద్దు అని చెప్పి 2 చీటీలు రాసి బాబా పటం ముందు వేసి ఒక చిన్న పిల్లవాడిని పిలిపించి చీటీ తీస్తారు. అందులో పంచెలు తీసుకోండి అని చెప్పి వస్తుంది. ఆ తర్వాత శ్యామకు ఆనందరావు పాకడే కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా ఆ పంచెలను ప్రదానం చేస్తారు. దీని యొక్క సారాన్ని చాలా అద్భుతంగా రాస్తారు. కేవలము గురువు పట్ల అనన్యమైనటువంటి భక్తి ఉంటే అంతకు మించినటువంటి పరమార్థం అనేటువంటిది, అంతకు మించినటువంటి నిశ్చలమైనటువంటి భక్తి ఈ కలియుగంలో ఉండదనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా దాని యొక్క సారాన్ని ఇక్కడ హేమాడ్ పంత్ రాస్తారు. గురువును ప్రేమించండి, వారికి అనన్య భావంతో నమస్కరించండి. సూర్యుని ఎదుట అంధకారం ఎక్కడ ఉంటుంది, అట్లే గురువు వద్ద భవసాగరం ఉండదు. సృష్టిలో దగ్గరలో కానీ దూరంలో కానీ సప్త సముద్రాలకు ఆవతల ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే గురువు శిష్యులయందు అత్యంత ప్రేమ కలిగి ఉంటారు. ఇక్కడ బాబా మహాసమాధి తర్వాత బాబాను ఆశ్రయించినటువంటి వారికి ఒక బలమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని ఏర్పరిచేటువంటి విధంగా హేమాడ్ పంతు ఈ రచనంతా కూడా చేశారన్నమాట. అంటే బాబా వారు యొక్క దేహం భూగర్భంలో ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడు పిలిచినా వారు మనయందు ప్రత్యక్షమవుతారు. అంతే కదా, ఆనందరావు పాకడేకు దర్శనమిచ్చినప్పుడు బాబా పాదాలు ఎక్కడ ఉన్నాయి? సముద్రంలో ఉన్నాయి. బాబా మహాసమాధి తర్వాత దేహం ఎక్కడ ఉంది? భూగర్భంలో ఉంది. మరి శ్యామ అడగగానే ఆనందరావు పాకడేకు మీ పాదాలను చూపించండి బాబా, మీ పాదాలకు నమస్కారం చేసుకుంటారంటే ఎత్తి పైకి చూపెట్టలేదా? వాటిపైన పడి ఆనందరావు పాకడే పాదాలకు నమస్కరించలేదా? ఇక్కడ కూడా అంతే, బాబా యొక్క దేహము మాత్రమే
భూగర్భంలో ఉంది, సమాధి స్థితిలో ఉంది, కానీ వారు ఎప్పుడు పిలిచినా సరే చైతన్య స్థితిలో ఉంటారని చెప్పడానికి ఇమీడియట్లీ, అంటే మహాసమాధి అధ్యాయాలు అయిపోతూనే ఎంత గొప్ప విశ్వాసాన్ని నింపేటువంటి కథను మనకు ఇక్కడ హేమాడ్ పంత్ గారు భక్తుల శ్రేయస్సు కోసము ఎంత గొప్ప విజ్ఞతను ఇక్కడ ప్రదర్శించారంటే, బాబా శరీరాన్ని వదిలారనేటువంటి విషాదం తర్వాత బాబా ఎప్పుడూ అంతటా చైతన్య రూపంలో ఉంటారనేటువంటి ఆనందదాయకమైనటువంటి కథను ఆనందరావు పాకడే, మాధవరావు దేశపాండేను ఒక సాకుగా చేసుకొని బాబా నిరూపణ చేసినటువంటి గురుభక్తి, కేవలం గురు చరణాలకు వందనం చేసేటువంటి బుద్ధి మనకు ఉంటే అదే అసలైనటువంటి భక్తి అనేటువంటి దాన్ని చాలా చక్కగా ఈ అధ్యాయంలో వివరించారు. ఇక్కడ చివరిగా ఒక ప్రస్తావన చేస్తారు. ఏంటంటే బాబా మసీదులో చెక్కబల్ల పైన పడుకునేటువంటి వారు కదా, చాలా ఇరుకైనటువంటి చెక్కబల్ల పైన 4 దీపాలు పెట్టుకొని, ఎందుకంటే చీకట్లో పడుకోవడం సరైనటువంటిది కాదని చెప్పి ఎప్పుడూ కూడా ద్వారకామాయిలో ఒక కందిలి వెలుగుతూ ఉండేది, దుని వెలుగుతూ ఉండేది. అదేవిధంగా బాబా ఆ చెక్క బల్ల పైన పడుకున్నప్పుడు 4 వైపు 4 దీపాలు పెట్టుకొని పడుకునేటువంటి వారు. ఆ లీలను చూడడానికి జనాలు తండోపతండాలుగా వస్తే అది ఇష్టం లేక బాబా ఆ చెక్క బల్లని ఇచ్చి పడేస్తారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి కాకా సాహెబ్ ఒకరోజు బాబా దగ్గరికి వెళ్ళి, బాబా మీకు ఆ చెక్కబల్ల ఇంతకుముందు ఎంతో సుఖంగా ఉన్నట్టుంది, దానిపైన సుఖంగా మీరు పడుకునేటువంటి వారు, మీరు దాన్ని విరిచేశారు, మీకు మరొక చెక్కబల్లను చేయించమంటారా మీరు సుఖంగా పడుకోవడానికి అని అడుగుతారు. నేను పైన పడుకుంటే ఈడు మహల్సా కింద పడుకుంటున్నాడు, వాడు కింద పడుకొని నేను పైన పడుకుంటే ఏం బాగుంటుంది అని అంటారు. అప్పుడు కాకా సాహెబ్ అంటాడు, బాబా 2 చేయిస్తాను, ఒక దానిపైన మహల్సా ఇంకో దానిపైన మీరు పడుకోవచ్చు అంటే, అప్పుడు బాబా చెప్పినటువంటి మాటలు వినండి. మహల్సా చెక్కపైన ఎలా పడుకోగలడు? శరీరంలో సుగుణ సంపద ఉన్నవాడే చెక్కబల్లపైన పడుకోగలుగుతాడు. చెక్కబల్లపైన పడుకోవడం సులభమైనటువంటి విషయం కాదు. నేను తప్ప దానిపైన ఎవ్వరూ శయనించలేరు. నిద్రను వదిలి కళ్ళు తెరిచి ఉండగలిగినటువంటి వారే దానిపై శయనించగలుగుతారు. నేను నిద్రిస్తున్నప్పుడు నా సన్నిధిలో నా గుండెపై చెయ్యి వేసి కూర్చోమని మహల్సాకు చెప్తాను. ఆ పని కూడా అతనికి చేత కాదు. కూర్చున్న చోటే కునుకు తీస్తాడు. అతనికి ఈ చెక్కబల్ల ఏం ఉపయోగపడుతుంది? నాకు మాత్రమే అది శయనానికి ఉపయోగపడుతుంది. నా హృదయంలో నామస్మరణ జరుగుతూ ఉంటుంది. అక్కడ చేతి వేసి ఉంచు, నేను నిద్రపోయినప్పుడు నన్ను మేల్కొల్పు అని చెప్పి పదే పదే ఈ మహల్సాకు చెప్తూ ఉంటాను. అయినా సరే దాన్ని కూడా సరిగ్గా చేయడు. అతనికే నిద్ర వచ్చి చెయ్యి బరువెక్కి నా హృదయం పైన రాయిలా మారుతుంది. నేను భగత్ అని అనగానే అతని నిద్ర ఎగిరిపోయి ఆందోళన పడతాడు. నేలపైనే సరిగ్గా కూర్చోలేనివాడు, ఆసనం పైన స్థిరంగా ఉండలేనివాడు, నిద్రకు బానిసైనటువంటి ఆ నరుడు పైన ఎలా పడుకోగలుగుతాడు అని అంటారు. అందువల్ల కాక నువ్వు ఏ చెక్కబల్లలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్తారు. బాబా వారి యొక్క యోగశక్తి, వారికి ఉన్నటువంటి సకల సిద్ధులు మరి ఇంకెవ్వరికీ కూడా ఉండవు ఈ కలియుగంలో. అందుకనే ఆయన అందరినీ మెప్పించేటువంటి సద్గురువు అయ్యాడు. భక్తులు ఏది కోరితే అది లోటు లేకుండా ఇచ్చేటువంటి దాతగా, కరుణామూర్తిగా ఆయన ఈరోజు మనందరి చేత కొలవబడుతున్నాడు. మనందరి భక్తిని ప్రేమగా స్వీకరిస్తున్నారంటే వారు ఎప్పుడూ కూడా సజీవులే, నిత్య చైతన్యులే అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించుకోవాలి. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సాయిబాబా మార్గంలో కేవలం గురు పౌర్ణమి మాత్రమే ఒక విశేషమైనటువంటి దినం అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. కాదు, బాబాగారి మహాసమాధి ఉత్సవం, వారి పుణ్యతిథి మనకు చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే బాబాగారు మనందరి కోసం, దీనజనుల ఉద్ధరణ కోసం శరీరాన్ని ధరించి వారు 60 ఏళ్ళు షిరిడీలో నడయాడి వారి యొక్క రూపాన్ని, నామాన్ని ఆనాటి భక్తుల హృదయాల్లో, మనసుల్లో, నయనాల్లో స్థిరపరిచి దానిని సచ్చరిత రూపంలో మనందరికీ అందజేసి ఈరోజు మనందరము కూడా సాయిబాబా అనేటువంటి మహావటవృక్షం కింద సేద తీరుతున్నటువంటి వాళ్ళం. బాబా యొక్క ప్రస్థానము
మహాసమాధి తర్వాతనే వారి యొక్క మహిమ, వారి యొక్క కరుణా కృప ప్రతి ఏడాదికేడాది కుంభవృష్టిలాగా మనపైన కురిపిస్తూనే ఉన్నారు. మరి అటువంటి పుణ్యమూర్తి యొక్క పుణ్యతిథి సందర్భంగా మనం తలపెట్టినటువంటి సేవా కార్యక్రమాల్లో అతి కొద్ది మంది పాల్గొనడం చాలా విచారకరమైనటువంటిది. నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నాను, మహాలయ పక్షాల్లో మీరు చేసేటువంటి దానం, ఇచ్చేటువంటి దక్షిణ మీ పితృదేవతలను సంతృప్తిపరుస్తుంది. అందున ముఖ్యంగా బాబా కూడా మనకు పితృ సమానులే కాబట్టి వారిని కూడా మనం సంతృప్తిపరిచినట్టుంటుంది. ఈ యొక్క అర్పణం ద్వారా వారు ఏదైతే ఇష్టపడతారో, అన్న సంతర్పణ అంటే బాబాకు ఎంత ఇష్టమో మనం సచ్చరితలో మనం పారాయణలో మనం నేర్చుకున్నాం కదా. వారు స్వయంగా వండి వడ్డించేటువంటి వారు. ఏ జీవికి ఆకలైనా సరే అది తనకు ఆకలవుతుందని చెప్పి భక్తుల చేత నైవేద్యాలు తెప్పించుకొని భిక్ష చేసి ఆ మూగజీవులకు ఆహారాన్ని ఇచ్చేటువంటి వారు. అన్న సంతర్పణ అంటే అంత ఇష్టం. మరి మనలాంటి దీనజనుల ఉద్ధరణ కోసము వారి శరీరాన్ని తీసుకొని మనకు కష్టం వస్తే ఆయన ఇబ్బంది పడుతూ మన శ్రేయస్సు కోసం ఆలోచిస్తున్నారు. అటువంటి వారికి ఏదైతే ఇష్టమో వారి పుణ్యతిథి రోజు చేసేటువంటి ఈ మహా కార్యంలో మనం పాల్గొనకపోవడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి విషయం. పితృపక్షాలకు సంబంధించి ఈ నెల 13వ తేదీలోపు మీరందరూ కూడా మీ పితృదేవతల పేరు మీద, అదేవిధంగా బాబాయే మీకు సర్వస్వం అనుకునేటువంటి వారు బాబా పేరు మీద అర్పణాన్ని 13వ తేదీలోపు సమర్పించండి అంటే చాలా తక్కువ మంది, చాలామంది చెప్తారు పైకి బాబాయే మీకు సర్వస్వం అంటారు. కానీ చాలామంది కేవలం వారి గోత్రనామాల పేరు మీద దక్షిణ సమర్పించారు తప్ప బాబా నాకు సర్వస్వము, నాకు తల్లి తండ్రి దైవం, పితృదేవులు కూడా వారే అనేటువంటి దాంతో దక్షిణ సమర్పించినటువంటి వారు వేళ్ళ మీద లెక్కగట్టగలిగినటువంటి వాళ్ళు. అయినా సరే మీరు బాబా పేరు మీద ఆ దక్షిణ సమర్పించకపోయినా మీ కుటుంబ సభ్యుల పేరు మీద, మీ పితృదేవతల పేరు మీద సమర్పించినా సరే అది సంతోషమే. కాకపోతే ఏంటంటే బాబాను కష్టకాలంలో బాబాయే సర్వస్వం, బాబాయే దిక్కని అనుకుంటాం. చాలామంది నిత్య జీవితంలో కూడా బాబాయే సర్వస్వం అని అనుకుంటారు. కానీ బాబా కోసం ఒక చిన్న సేవ చేయడానికి మనం ఎందుకు వెనకాడుతున్నాం అనేటువంటిది ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకా మీకు రేపటి వరకు సమయం ఉంది. ఎవరైతే ఈ మహాలయ పక్షాల్లో దక్షిణ సమర్పిస్తారో నిజంగా వారికి పితృదేవతల అనుగ్రహము, పితృదేవతల కంటే కూడా మనందరినీ కూడా కనిపెట్టుకొని ఉంటున్నటువంటి సద్గురు దైవం కోసం చేసేటువంటి, వారి పుణ్యతిథి కోసం చేసేటువంటి ఈ యొక్క సేవలో తప్పకుండా పాల్గొనండి. ఎందుకంటే రేపటి వరకు ఎవరైతే దక్షిణ సమర్పిస్తారో వారి పేరు మీద నవరాత్రులు మొదటి 3 రోజులు పూజ జరుగుతుంది. అంతేకాదు విజయదశమి రోజు షిరిడి పుణ్యధామంలో పూజ జరుగుతుంది. ఆ రోజు అక్కడ అన్న సంతర్పణ కూడా మీ పేరు మీద జరుగుతుంది. అంటే మీరు సమర్పించేటువంటి ఒక చిరు దక్షిణతోటి ఎన్ని పుణ్యకార్యాలు జరుగుతున్నాయో మీరు ఆలోచించండి. బాబా కోసం మనము, బాబా పుణ్యతిథి కోసము ఈ మాత్రం దక్షిణ మనం వెచ్చించలేమా? అంతేకాదు ఎవరైతే అర్పణానికి దక్షిణ సమర్పిస్తారో వారి యొక్క రుణాన్ని బాబా ఏమాత్రం కూడా ఉంచుకోరు. మీరు ఏ సంకల్పంతో అయితే మీరు దక్షిణ సమర్పిస్తారో వారి యొక్క సంకల్పాలను బాబా త్వరితగతిన తీరుస్తారు. నేను అనేక మందిని, కొన్ని వందల మందిని చూశాను. బాబా పుణ్యతిథి సందర్భంగా గతంలో బియ్యం అర్పణంలో పాల్గొన్నటువంటి వాళ్ళ కోరికలు ఎలా తీరాయి, ఎలా కష్టాల నుంచి వారు గట్టెక్కారనేటువంటిది నాకు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ఈ అర్పణంలో పాల్గొనండి. 13వ తేదీలో పాల్గొనలేనటువంటి వాళ్ళు ఇంకా సమయం ఉంది. ఇంకా మనకు 24వ తేదీ వరకు సమయం ఉంది. అప్పుడు కూడా పాల్గొనవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ 13వ తేదీలోపు ఈ మొదటి దఫాలో పాల్గొన్నటువంటి వాళ్లకు పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. మీకు ఏ పనులైతే ఆగిపోయాయో ఆ పనులకు పితృదేవతల ఆశీస్సులతో అవి ముందుకు సాగుతాయి. అందుకోసమే బాబా అయినా, సాయి టీవీ అయినా, మేమైనా, ఎవరమైనా సరే మీ అందరి శ్రేయస్సు కోసం ఆలోచించేటువంటి వాళ్ళమే. మీరు ఇచ్చేటువంటి 1515 రూపాయలతోటి నిజంగా మీరు ఆలోచించండి, 3 రోజులు ఎక్కడైనా పూజ జరుగుతుందా? ఎక్కడైనా మీ పేరు మీద ప్రసాదాలయానికి బియ్యం సమర్పించబడతాయా? అదేవిధంగా షిరిడీలో పూజ జరుగుతుందా? షిరిడీలో అన్న సంతర్పణ జరుగుతుందా? నిజానికి ఇవన్నీ లెక్కగట్టుకుంటే ఈ పూజలన్నీ కూడా సాయి టీవీలో ప్రసారం చేయడానికి అయ్యేటువంటి ఖర్చు, మీరు ఇచ్చేటువంటి దక్షిణ ఏమాత్రం కూడా సరిపోదు. ఈ మొత్తం
మొత్తం పనిలో మీరు ఇచ్చేటువంటి దక్షిణ కేవలం ఒక 10% మాత్రమే. మీరు 10% ఇస్తే బాబా 90% దాన్ని అక్షయం చేయించుకొని మనందరి శ్రేయస్సు కోసం ఒక మంచి పుణ్యకార్యాన్ని మనతో చేయిస్తున్నారు. కాబట్టి ఇందులో పాల్గొనడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. ఎక్కువ మొత్తంలో పాల్గొనడం ద్వారా మాకు సంతోషం ఏమిటంటే సాయి టీవీ ద్వారా ఇంతమంది ఈ సేవలో పాల్గొన్నారు. సాయి టీవీని బాబాను గౌరవించి ఇంతమంది సాయి టీవీకి బాబాకు కృతజ్ఞతగా ఇంతమంది పాల్గొన్నారనేటువంటిది మాకు ఒక తృప్తి మాత్రమే. దీనివల్ల నాకు కానీ శ్రీ సాయిబాబా గారికి కానీ సాయి టీవీకి కానీ ఒరిగేటువంటిది ఏమీ లేదు. కేవలం భక్తుల యొక్క శ్రేయస్సు కోసమే బాబా ఈ పనులు చేయిస్తారు. ఇవి మీ శ్రేయస్సు కోసం అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటారని చెప్పి కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. అదృష్టవంతులకది సొంతం సొంతం షిరిడీకి విజయదశమి అర్పణం.